కోపం వస్తే ఎలా ఉంటుందో తెలియదు, అరిస్తే ఎలా ఉంటుందో తెలియదు, అంటే ఒక నెగిటివ్ ఎమోషన్ వస్తే ఎలా ఉంటుందో అసలు జీరో ఐడియా. లేదు మేడం, లోపల ఓ యుద్ధమే జరుగుతుంటుంది. అందుకే ప్లాట్లో అంత వాయిలెన్స్ పెట్టావా? సో పచ్చి ఫ్యాక్టరీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఎన్ని రోజులు పట్టింది ఆ సెట్ అయ్యడానికి? పెద్ద మొత్తం ఇల్లు సెట్ చేశారు. పల్లెటూరుకి వచ్చి ఒక ఫ్యాక్టరీ లోపలికి వచ్చి చూస్తే మళ్ళీ మోడర్న్ హౌస్. ఇలా చేసాం. యాక్చువల్లీ ఏంటంటే మేము మా దగ్గర సెట్ చేయాలని కాదు, ఒక క్యారెక్టర్ జర్నీని రిప్రజెంట్ చేస్తూ కథలో వెళ్తే మీకు ఇంకా అర్థమవుతుంది. నేను, వికాస్, సంతోష్, సజీవ్, కిషోర్. నాకు కేర్ ఆఫ్ పంచవాలంలో ఆయన యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. సినిమా అన్ని క్యారెక్టర్స్ కూడా ఆ షేడ్ ఉంది. నేను ఆ అబ్బాయి కలిసి రాత్రంతా కూర్చొని ఆ టెస్ట్ కంప్లీట్ చేశాను. ఐ యు హ్యాపీ టు వర్క్ విత్ మీ? యా మేడం, మళ్ళీ సెల్ఫీ నెంబర్ స్టార్ట్ చేస్తా. మరి ఇంత బిజీ ఉన్న స్కెడ్యూల్లో నువ్వు పెళ్లి చేసుకుందామని ఇంట్లో డిసైడ్ అయ్యావు. డైరెక్టర్ కూడా షేర్ వస్తుంది కదా, డైరెక్టర్ షేర్లకి పైసలు అడుగుతున్నా. ఇట్లా కెమెరా పెట్టుకున్న దమ్నం చేయొద్దా? దీస్ టూ ఆర్ మెయిన్ రీజన్స్ వై ఐ రియలీ వాంటెడ్ టు హ్యాంగ్ అవుట్ టుడే విత్ బాను. అండ్ బాను, హలో హాయ్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను మీ గాయత్రి. నాకు తెలుసు మీరందరూ నన్ను మిస్ అయితేనే ఉంటారని, అందుకే ఆలస్యం చేయకుండా మళ్ళీ వచ్చేసిన. ఈరోజు నా ఇంకో ఫ్రెండ్ భానుని పరిచయం చేద్దాం అనుకుంటున్నా. హాయ్ భాను. హాయ్ మేడం. సో భాను ఈజ్ డైరెక్టర్. నేను ప్లాట్ అని ఒక సినిమా చేసిన. ఆ సినిమాకి భాను ఇస్ డైరెక్టర్ అండ్ ఆల్సో సినిమా త్రూగా పరిచయం. కానీ నాకు భాను చాలా నచ్చేసి యాజ్ అ పర్సన్ ఆల్సో ఐ లైక్ హిమ్ సో మచ్. సో ఐ థాట్ మీ అందరికీ కూడా భానుని పరిచయం చేద్దామని. మరి భానుతో మాట్లాడి తెలుసుకుందాం. యాక్చువల్గా ఫస్ట్ భానుతో మాట్లాడిచ్చే ముందు భాను గురించి నా ఒపీనియన్స్ నేను చెప్తా ఫస్ట్. భాను ఈజ్ వెరీ సైలెంట్, కామ్, వెరీ పేషెంట్. వరకు నాకు తెలుసు, అంతకన్నా కోపం ఎప్పుడు చూడలేదు. కోపం వస్తే ఎలా ఉంటుందో తెలియదు, అరిస్తే ఎలా ఉంటుందో తెలియదు, అంటే ఒక నెగిటివ్ ఎమోషన్ వస్తే ఎలా ఉంటుందో అసలు జీరో ఐడియా. ఎందుకంటే పరిచయమైన 1 ఇయర్లో చేసిన పనిలో కలిసిన ఎన్నిసార్లు అయినా కానీ చాలా కామ్గా, కంపోజ్డ్గా, ప్రశాంతంగా, మనకి ఎంత టెన్షన్ ఉన్నా, బాడీలో ఎంత యాంగ్జైటీ ఉన్నా భాను ఫేస్ చూడంగానే ఇలా పీస్ఫుల్ అయిపోతుంది. సో ఇంత ఇంత సైలెంట్గా ఉంటావు కదా భాను, నువ్వు నిజంగా మనసులో కూడా అంతే సైలెన్స్ ఉంటుందా, లేకపోతే లోపల వాయిలెన్స్ ఉంటుందా? లేదు మేడం, లోపల ఓ యుద్ధమే జరుగుతుంటుంది కదా. ఖచ్చితంగా. కానీ ఏమంటారు, అలా ఉండి అలవాటు అయిపోయింది మేడం కామ్గా. సో నేను అదే ఆలోచిస్తా, ఇప్పుడు కామ్గా ఉండే వాళ్ళ లోపల చాలా వాయిలెన్స్ ఉంటుంది అని. అందుకే ప్లాట్లో అంత వాయిలెన్స్ పెట్టావా? అంటే అదే మేడం, అంతే అంటవా? అంటాను. భాను, నువ్వు ఎమ్మిగనూరులో చదువున్నావు. మొత్తం పుట్టి పెరిగిందంతా ఎమ్మిగనూరు. మేడం, ఎమ్మిగనూరు అంటే ఎక్కడ వస్తుంది ఇది? కర్నూలు డిస్టిక్ మేడం. కర్నూలు నుంచి 70 కిలోమీటర్స్, నియర్ టు మంత్రాలయం. డెవోషనల్ ప్లేస్ మంత్రాలయం మేడం. ఓకే. సో ఎమ్మిగనూరు పేరు కూడా చాలా అంటే వెరైటీ ఉండే. ఫస్ట్ టైం విన్నా నేను ఇళ్ళ పరిచయం అయినప్పుడే. బాగుండే. నేను అక్కడికి వెళ్ళి షూట్ చేసా. మీకు పత్తిది ఫ్యాక్టరీ ఉంది కదా, మా కాటన్ కాటన్ ఫ్యాక్టరీ ఉంది. సో అది చాలా బాగుంది. చాలా నోస్టాలజిక్ అనిపించింది భాను. చిన్నప్పుడు మా డాడీ రైస్ మిల్ ఉండేది. ఓకే. ఆ రైస్ మిల్‌లో ఎళ్లి ఆ పొట్టు ఉంటది గదా, బియ్యం పొట్టు. అందులో పడి ఆడుకొని ఒళ్ళంతా దురద పెట్టి గోక్కొని ఇంటికొచ్చేవాళ్ళం. మళ్ళీ తర్వాత మీ పత్తి పురుగులు కుట్టి నాకు నొస్టాల్జియా ఫీలింగ్ ఇచ్చింది. ఇట్ వాస్ నైస్. అంటే చాలా సిమిలర్‌గా ఉండే లోపలంతా చూసేసరికి. ఓహ్ షిట్ అనుకున్నాను నేను. సో పత్తి ఫ్యాక్టరీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే, పత్తి ఫ్యాక్టరీలోనే ఎందుకొచ్చిన టెన్షన్ పీస్‌ఫుల్‌గా మన లొకేషన్‌లో మనం చేసుకుందాం గదా అని డిసైడ్ అయ్యి భాను పత్తి ఫ్యాక్టరీ లోపల సెట్ ఏసిందనమాట. ఆ సెట్ కూడా సెట్ ఏసిర్రు. అయితే ఆ సెట్‌కి మీరు ఎన్ని రోజులు కష్టపడ్డారు? ఎట్లా అసలు? ఇంత అంటే ఒక లిటరల్‌గా ఒక పల్లెటూరుకొచ్చి, ఒక ఫ్యాక్టరీ లోపలికొచ్చి చూస్తే మళ్ళా మోడర్న్ హౌస్. మోడర్న్ అంటే దేర్ ఈస్ లాట్ ఆఫ్ డెప్త్ ఇన్ ద హౌస్. మోడర్న్ అని చెప్పలేను. వెరీ ఆర్టిస్టిక్. సో ఈ విజన్ ఎలా వచ్చిందంటే, నాకిది ఇలా కావాలి అని హౌ ష్యూర్ వేర్ యూ? అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది? అంటే నేను స్టోరీ రాసుకునేటప్పుడే నేను అనుకున్నా మేడం. హౌస్ కూడా ఒక క్యారెక్టర్ ప్లే చేయాలని నేను అనుకున్నాను. సో ఏమంటారు, ఆ హౌస్ క్యారెక్టర్ కోసం ఆలోచిస్తున్నప్పుడు నేను అప్పుడు లైట్‌గా డిజైన్స్ ఏసుకొని ఉన్నాను. నా హౌస్ ఇలా ఉండాలి, నా హౌస్‌లో ఈ ఎలిమెంట్స్ ఉండాలి, ఇలా కనిపియాలి. ఇంకోటి స్టోరీ రీత్యా హౌస్‌లో లైటింగ్ కూడా డిసైడ్ చేయబడతది. సో జానర్ రీత్యా. సో వాటన్నిటిని ఆలోచించి హౌస్‌ని డిజైన్ చేశాం మేడం. ఏమంటారు, తర్వాత ఏంటంటే హౌస్ అంతా గ్రీన్స్ ఇచ్చాం. క్యారెక్టర్ తగ్గట్టుగా మేము గ్రీన్స్ అనుకున్నాం.
ఇలా చేసాం. యాక్చువల్లీ ఏంటంటే మేము మా దగ్గర సెట్ అయ్యాలని గాదు. మా ఫ్యాక్టరీలో సెట్ అయ్యాలని గాదు మేము. మేము మేము మా ఊర్లో ఒక క్లబ్ హౌస్ లాంటిది ఒకటి పెద్ద హౌస్ ఉంటే దాంట్లో ఎళ్లి మేము డిజైన్స్‌ని చేయాలనుకున్నాం. హ్మ్. మళ్ళీ లోపల కన్‌స్ట్రక్షన్ చేయాలనుకున్నాం. హ్మ్. కానీ మాకి అక్కడ దొరకలేదు. సో, ఇంక అప్పుడు మేము సరే వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకు మనకంత టైం గూడా లేదు. ఇంక నేను ప్రొడక్షన్ డిజైనర్ శివకుమార్ అన్న ఇద్దరు డిసైడ్ అయిపోయి ఇంక మా ఫ్యాక్టరీలో సెట్ ఏసామండి. ఓకే. నైస్. ఎన్ని రోజులు పట్టింది ఆ సెట్ అయ్యడానికి? పెద్ద సెట్ మొత్తం ఇల్లు సెట్టేసారు. ఆల్‌మోస్ట్ 15-20 డేస్ పట్టింది మేడం. 20 డేస్‌లో ఇల్లు సెట్ మొత్తం ఏసేసారా? ఏసేసా. అన్న చాలా ఫాస్ట్ వర్క్ చేసి క్రేజీ. యాక్చువల్‌గా సెట్‌లో ఒక పెద్ద హాల్ ఉంటది. 2 హాల్స్ ఉంటాయి. ఒక డైనింగ్ ఏరియా, ఒక హాలు, ఒక బెడ్‌రూమ్, ఒక కిచెన్. ఇంత పెద్ద సెట్ 20 డేస్‌లో క్రేజీ. నైస్. ఎంతండి సెట్ కాస్ట్? జస్ట్ ఐడియా అంటే నేను గూడా అన్నీ ఇంట్లో అప్పుడప్పుడు ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తుంటా అనమాట. నాకు సెట్ ఎయడం చాలా ఇష్టం. సో, నా ఇంట్లోనే అన్నీ పీకేస్తా, మళ్ళీ కొత్తదిస్తా, పీకేస్తా, కొత్తదిస్తా అట్లా ఐడియా కోసం. అంటే 6 లాక్స్ అయింది మేడం అరౌండ్. ఇట్స్ లైక్ ఓన్లీ ఇంటీరియర్ సెట్‌కి. నన్ను ద అడిగితే ద ద తక్కువలోనే ఆ! ఇస్తారు. చాలా తక్కువలో చేశారు మేడం అన్న. ఇంగా నాకు చాలా స్పెసిఫికేషన్స్ ఉండేవి. ఆ స్పెసిఫికేషన్స్ కోసం ఇంకా కొంచెం ఖర్చు పెరిగింది గానీ, లేకుంటే ఇంకొంచెం తగ్గేదేమో. అన్న అంత తక్కువలో చేశాడు. లైక్ కార్పెట్స్ కాడ్నుంచి ఆహ్, వాల్ పేపర్ కాడ్నుంచి అవన్నీ ఎవ్రీథింగ్ మేము ఆహ్, డిజైన్ చేసి చేపించుకున్నాము. నేను ఇంకా ఇంట్లో ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేశా. నాకు సర్కిల్స్ ఎక్కువ కనిపించాయి ఇంట్లో. అవును. ఆ సర్కిల్స్ ఎందుకున్నాయి? థింగ్స్ కూడా సర్కిల్ ఉంది. యాహ్! ట్రూ. సో, ఆ సర్కిల్‌కి ఏమన్నా రీజన్ ఉందా? దేర్ ఆర్ సో మెనీ సర్కిల్స్ ఇన్ ద హౌస్. అంటే ఈ ప్లాట్ ఫిల్మ్ వచ్చేసి జర్నీ రాహుల్ యొక్క జర్నీ మేడం. ఇంకోటేంటంటే అది గాక నేను ఆహ్, అంటే స్టోరీ, స్టోరీ పరంగా అతని జర్నీ మొత్తాన్ని నేను చెప్పాల్సొస్తది. సో, అదొక్కటే గాకుండా ఏంటంటారు లైఫ్ ఈజ్ ఎ సర్కిల్ అని చెప్తారు. సో, అలా నేను ఒక క్యారెక్టర్ జర్నీని అతను లైఫ్‌ని అలా రిప్రజెంట్ చేస్తూ ఇంకా అంటే ఇంకా కథలో ఎళ్తే మీకింకా అర్థమైతది మేడం. హ్మ్. సో అయితే యాక్చువల్‌గా నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశా. అంటే తను ఆఫీస్‌లో కూర్చున్నప్పుడు దారాలతో అన్ని కడతాడు. అది సర్కిలే ఉంటది. అవును. మిర్రర్స్ అన్నీ సర్కిల్ ఉంటాయి. వాల్స్ మీద సర్క్యులర్ ఉంది. డైనింగ్ ఏరియా దగ్గర ఒక చెట్టు బొమ్మేసుంది. అది సర్క్యులర్‌లోనే ఉంది. అంటే ఇది ఫస్ట్ టైమ్ మాట్లాడుతున్నా. నేనెప్పుడు ఇంత డీటెయిల్‌గా భానుతో మాట్లాడలేదు. ఎప్పుడు పని జేసినామా, వచ్చేసినామా గంతే ఉంది గానీ, డైనమిక్స్ ఎక్కువ మాట్లాడింది లేదు. బట్ ఈ ప్యాటర్న్ అయితే నేను షూట్ చేసినన్ని రోజులు మన లాస్ట్ రఫ్ కట్ చూసినప్పుడు గూడా నాకర్థమైంది. అండ్ ఇట్ ఫెల్ట్ వెరీ ఇంట్రెస్టింగ్. సో, ఇందులో నేను, వికాస్, సంతోష్, సజీవ్, సజీవ్ ఇంకా కిషోర్. కిషోర్ గారు. కిషోర్ గారిని ఎలా సెలెక్ట్ చేశారు? యాక్చువల్లీ ఏంటంటే నాకు 'కేర్ ఆఫ్ కంచరపాలెంలో' ఆయన యాక్టింగ్ అంటే చాలా ఇష్టం మేడం. హ్మ్. అప్పటినుంచి నాకుండేది ఆయన చాలా నేచురల్ పెర్ఫార్మర్ అని ఉండేది. సో, ఇంకా అలాగా మేము కథ అనుకున్నాంకి క్యారెక్టర్ ఆయన ఆహ్, అలాంటి క్యారెక్టర్ ఇవ్వాలనుకున్నాను. అంటే ఆయన చాలా వయలెంట్‌గా కనిపించారా మీకు? అహా! లేదండి. అంటే ఇప్పుడు ఇందులో ఈయన క్యారెక్టర్ గూడా అంటే నేనొకటి అబ్జర్వ్ చేశాను. 'భాను ఈస్ అన్ ఎక్స్‌ట్రీమ్ ఇంట్రోవర్ట్.' ఇంట్రోవర్ట్ అంటే మాక్సిమం సైలెన్స్ ఎంత అవసరం ఉంది అంతే మాట్లాడతాడు. సినిమాలో చూసాను. సినిమా అన్ని క్యారెక్టర్స్ కూడా ఆ షేడ్ ఉంది. అవునవును. ఇప్పుడు మన 'కిషోర్' గారి క్యారెక్టర్ తీసుకున్నా గూడా ఒక విధంగా చూస్తే చాలా సైలెంట్ మనిషి. కానీ అంతే వయలెన్స్ ఉంది ఆయనకి. నా క్యారెక్టర్ గూడా చూస్తే చూసినంత సేపు సైలెన్స్. బట్ దేర్ ఈస్ లాట్ ఆఫ్ ఏమంటారు వయలెన్స్ బిహైండ్ ద స్టోరీ. వికాస్ క్యారెక్టర్ అలాగే ఉంది. సంతోష్ క్యారెక్టర్ అలాగే ఉంది. సంతోష్ అయితే మొత్తం వయలెన్సే ఉందనుకో. మాక్సిమం దిస్ ఈస్ ఆల్ వెరీ డార్క్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రిగింగ్. అంటే నేను సినిమా చూసినప్పుడు కొన్ని ప్లేసెస్‌లో నాకు ఇట్లా గూస్ బంప్స్ వచ్చాయి. ఇంకా షార్ట్స్ గురించి డీటెయిల్‌గా మాట్లాడొద్దు. సో, నేను మాట్లాడను. రమణ డీఓపీతోని ఎందుకు చేయాలనిపించింది? అంటే హౌ కాన్ఫిడెంట్ వర్ యూ విత్ రమణ? అంటే యాక్చువల్లీ నేను రమణ ఫిల్మ్ స్కూల్ ఫ్రెండ్స్ మేడం. ఏ ఫిల్మ్ స్కూల్‌లో చదివారు? దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ స్కూల్‌లో. అండ్ నేను 1 ½ మంత్ ఉన్నాను రఫ్‌లీ. నేను డ్రాప్ అవుట్ అయ్యాను. రమణ కంటిన్యూ అయ్యాడు. హ్మ్. మాకు 1 ½ మంత్‌లోనే మా ఇద్దరికి ఒక ర్యాపో కుదిరింది మేడం. అంటే వాళ్ళు ఇచ్చిన ఒక మేము ఇనిషియల్ డేస్‌లో ఫిల్మ్ స్కూల్ ఇనిషియల్ డేస్‌లో మాకు ఒక టెస్ట్ ఇచ్చారు.
నేను ఆ అబ్బాయి కలిసి రాత్రంతా కూర్చొని ఆ టెస్ట్‌ని కంప్లీట్ చేసాం. లైక్ అది లైటింగ్ పైన ఉంటది. హ్మ్. సో, ఇద్దరు అంతే ప్యాషన్‌తో ఉన్నామని అర్థమైంది. సో, ఇద్దరు చాలా డిస్కస్ చేస్తూ అలా ఫస్ట్ మా ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ అలా స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు నార్మల్‌గా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం మేము. అయితే నన్నడిగితే డైరెక్టర్ నువ్వు కావాలి అనుకుంటే ఫస్ట్ నీకు ఫార్మ్ అయ్యే ఫ్రెండ్ డీఓపీ. అవును మ్యామ్. అంతే గదా! హ్మ్. నేను కూడా ఆలోచిస్తున్నా. నేను నా ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తున్నా మొన్న. నా నాకు ఉన్న ఫ్రెండ్ సర్కిల్‌లో మాక్సిమం డీఓపీ ఫ్రెండ్స్ ఉన్నారు. నాకొక 15 మంది డీఓపీ ఫ్రెండ్స్ ఉన్నారు. 15 మంది రైటర్ ఫ్రెండ్స్ ఉన్నారు. 15 మంది మ్యూజిషియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ ముగ్గురే. అవును. ఈ 3 జానరాసే నాకు టచ్. మిగతా ఫ్రెండ్స్ అందరికి హాయ్, హలో అని చెప్పి ఎళ్ళిపోతా గానీ, తృప్తిగా కూర్చొని మాట్లాడింది మాత్రం ఈ 3 ప్యాటర్న్స్ అంటే ఇది నాకు తెలియకుండా సబ్‌కాన్షియస్‌గా జరిగింది. నేను మొన్న ఫ్రెండ్‌తో కూర్చొని మాట్లాడి ఫ్రెండ్ సర్కిల్ ఇవన్నీ మాట్లాడుతుంటే అప్పుడు అర్థమైంది. ఓహ్! షిట్ నాకు ఇంతమంది డీఓపీ ఫ్రెండ్స్‌రా! ఓహ్! షిట్ ఇంతమంది రైటర్ ఫ్రెండ్స్‌రా! ఓహ్! షిట్ ఇంతమంది మ్యూజిషియన్స్ ఉన్నారా అని. సో, మన ప్యాటర్న్ ఏంటి మనకు అర్థం కావాలంటే మన ఫ్రెండ్ సర్కిల్‌లో వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు, వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ ఏంటి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మన గురించి మనకి ఇంకొంచెం క్లారిటీ వస్తదనిపించింది. ఇట్ వాస్ అమేజింగ్. సో, నువ్వు నన్ను గాని, వికాస్‌ని గాని చూజ్ చేసుకొని ఏమన్నా రిగ్రెట్ అయిన పాయింట్ ఏమన్నా ఉందా? లేదు లేదు మేడం. ఏం రిగ్రెట్ అయిన పాయింట్ ఏం లేదు. అయితే ఇప్పుడొక పర్సనల్ క్వెషన్ ఇది కాంట్రోవర్షియల్ అనిపించొచ్చు. నన్నందరూ తిడుతుంటారు గదా! బయట. చాలా మంది తిడుతుంటారు గదా! మీతో వర్క్ చేసినప్పుడు నా వల్ల ఏమైనా ఇబ్బంది గానీ, మన ఎందుకీమె ఇట్లా చేస్తుంది అని ఎట్లా నెగెటివ్ ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? హానెస్ట్‌గా చెప్పు నేనేం ఫీల్ గాను. నాకు అర్థం కాలేదు మేడం. అంటే ఎలాగా మేడం? అంటే చాలా మంది నన్ను తిట్టుకుంటారు బయట. నాకంత తెలీదు మేడం. తిట్టుకుంటారు చాలా మంది ఈమెతో అవసరమా? ఈమెతో పని చేయడం ఎందుకు? ఏ ఈమెకి పొగరు, ఈమె అరుస్తది, ఈమె కరుస్తది. ఏమేమో ఊహించేసుకుంటారనమాట నా గురించి. సో, అలా అంటే మామూలుగా ఏదైనా ఇబ్బంది పెట్టిన ఫీలింగ్ వచ్చిందా? మీరేం పెట్టలేదు మేడం. అస్సలు 0.1% కూడా లేదు 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 మేడం. చూడండి మా డైరెక్టర్ చెప్తున్నాను నేనసలేమి ఇబ్బంది పెట్టను. యూ ఆర్ హ్యాపీ టు వర్క్ విత్ మీ. ఆర్ యూ హ్యాపీ టు వర్క్ విత్ మీ? యాహ్! మేడం. డెఫినెట్‌లీ. మళ్ళీ సెల్ఫీ నంబర్ స్టార్ట్ చేశా. ఎనీవే ఆహ్, ఇప్పుడు ఈ సినిమా నేను చూసినాను గదా! 'బాను.' ఈ సినిమా నాకు తెలిసి అందరికి నచ్చుతదో లేదో తెలీదు గానీ, ఫిల్మ్ మేకర్స్‌కి, ఫిల్మ్స్ అంటే ప్యాషన్ ఉన్నోళ్ళకి, ఫస్ట్ డే ఫస్ట్ షో ఎళ్ళంగానే ఏ సినిమా అయినా చూడాలి అని ఎళ్ళేవాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళకైతే ఇట్లా మస్తు ఇంప్రెస్ అయిపోతారు. అండ్ కొత్త పీపుల్‌కి ఏంటి ఇదేదో ఇంట్రెస్టింగ్ జాన్రా ఉందే. వావ్! సినిమాలు ఇలా గూడా తీస్తారా? నాకు యాక్చువల్‌గా 'ఫహద్ ఫాసిల్‌ది' మలయాళం సినిమాలు కొన్ని చూసాను ఈ మధ్యలో. ఆ సినిమాలు వైబ్ కొట్టింది నాకు. లిటరల్‌గా 'ఫహద్ ఫాసిల్' సినిమాలు ఈ ప్రస్తుతం లాస్ట్ 2, 3 ఇయర్స్‌లో ఆయన చేసిన సినిమాల వైబ్ కొట్టింది. సో, ఐ ఫెల్ట్ లైక్ ఇట్ ఈస్ దేర్ అని నాకు క్లారిటీ వచ్చింది. అంత డార్క్‌ని ఇంటెన్స్‌గా తీసుకెళ్లడం అది గూడా ఇప్పుడు అంటారు గదా! సునామీ వచ్చే ముందు చాలా సైలెన్స్ ఉంటదని. అలా స్క్రీన్ ప్లే అలా నడిచిందనమాట. ఐ యామ్ యాక్చువల్లీ డిస్క్రైబింగ్ ఇట్ వెరీ రైట్ కదా! యెస్. అలా తీశారు. నేను యాక్టింగ్ చేయడం పక్కన పెడితే నేనది చూసి గూడా మస్తు ఎంజాయ్ చేసిన సినిమా. నేను ఒక్కదాన్నే కూర్చొని చూసిన సినిమా. మొత్తం అయిన తర్వాత. నేను చూసినప్పుడు మ్యూజిక్ లేకుండే గదా! లేదు మేడం. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. థియేటర్‌లో ప్రీమియర్‌కే థియేటర్‌లో చూసాను. ప్రీమియర్. సో, ఇట్ వాస్ అమేజింగ్ ఫీలింగ్. మీ అందరికి గూడా నచ్చుతదని నేను అంత కాన్ఫిడెంట్‌గున్నా. అందుకే నేను బానుని తీసుకొచ్చి మరి హే! లెట్స్ డూ సమ్ పాడ్‌కాస్ట్ గదా! యాస్ ఎ పర్సన్ గూడా నాకు చాలా ఇష్టం గాబట్టి దీస్ 2 ఆర్ మెయిన్ రీజన్స్ వై ఐ రియల్లీ వాంటెడ్ టు హ్యాంగ్ ఔట్ టుడే విత్ బాను. అండ్ బాను మణికుంటలోనే ఉంటావు. ఆ! మేడం. మా ఇంటి దగ్గరే ఉంటావు. అవును. ఎందుకు నాతో హ్యాంగ్ ఔట్ అవ్వవు బాను? అంటే అట్లేం లేదు మేడం. అంటే మాది ఇన్ని రోజులు ఫిల్మ్ వర్క్‌లో ఉన్నాం గదా! బిజీ ఉన్నా అని చెప్పి. అంటే బిజీ ఉన్నాం. మేము మీద ఫస్ట్ టైమ్ కదా మేడం ఫిల్మ్ చేయడం. ఎప్పుడు ఇండస్ట్రీలో కూడా లేవు. ఎవ్రీ సింగిల్ డీటెయిల్ మేమంతా ఏమంటారు జాగ్రత్తగా చూసుకోవాలి. సో, ఆ ధ్యాసలో ఉండి మేబీ లేను మేడం. లేకపోతే మరి ఇంత బిజీ ఉన్న స్కెడ్యూల్‌లో నువ్వు పెళ్లి చేసుకుందామని ఎట్లా డిసైడ్ అయ్యావు బాను? పెళ్లి అంతే కదా మేడం. ఇంకా సినిమా ఎలాగో మ్యారేజ్ కూడా అలానే మేడం. అయితే ఇప్పుడు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. ఎంగేజ్‌మెంట్ అయిపోయిన దగ్గర నుంచి పాపం ఆ అమ్మాయికి ఎప్పుడెప్పుడు నీతో ఉండాలా? ఎప్పుడు మాట్లాడాలని అనిపిస్తది గదా! అవును. మరి బిజీ ఉన్నాను. స్కెడ్యూల్‌లో బిజీ ఉన్నాను. పక్కన పెట్టేస్తే హర్ట్ అవ్వదా తను? చెప్పాను మేడం అర్థం చేసుకునింది. చేసుకుందా? చే చ చేసుకున్నట్టు నటించిందా? అది చేసుకున్నారు. చేసుకో సిన్ సో, ఇది లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. నీ ఏజ్ ఎంత బాను? 26. 26. నాకు ఎంత కుళ్ళొస్తుంది తెలుసా! నువ్వు 26కి సినిమా తీసేస్తున్నావు. నేను 39కొచ్చి ఇంకా ప్రొడ్యూసర్ వెతుకుతున్నా. ఏ ప్రొడ్యూసర్ తరుణ్ నాకు ప్రొడ్యూస్ చేయొచ్చు కదా కొంచెం. వాళ్ళ అన్నయ్య చూపిస్తున్నాడు.
కార్తీక్ రెడీగా ఉన్నాడు మేడం. కార్తీక్ నా స్టోరీ చెప్తా ఎప్పుడైనా వింటావా? నచ్చితే ప్రొడ్యూస్ చేస్తావా? మేడం స్టోరీ అంటే ప్రొడ్యూస్ చేస్తావా అని అడుగుతున్నా. కార్తీక్ కెమెరా వెనకాల దాక్కున్నాడు. చిన్నగా సరే చూద్దాం అంటున్నాడు. చూద్దాం. మొత్తానికి ఇలా కెమెరాలో మాట్లాడుతూ వాళ్ళని ఇలా ఏమంటారు స్పాట్‌లో పెట్టేసిన. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంకొంచెం సతాయిస్తా. సో, మీరు ముగ్గురు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ కదా! సో, ముగ్గురు అంటే ఫస్ట్ నేను చెప్తా. కార్తీక్, తరుణ్ ఇద్దరు బ్రదర్స్. భాను, కార్తీక్, తరుణ్ ముగ్గురు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. చెడ్డీ దోస్తులంతా. నేను, కార్తీక్ చెడి దోస్తులు మేడం. హ్మ్. తరుణ్ తెలుసు నాకు. అంటే లైక్ అంతే ఇంక బ్రదర్, తమ్ముడు ఇంకా అలానే వస్తుంటారు గదా! వద్దన్నా వస్తుంటారు. అలా పట్టుకుపోతుంటాం. సో, ఇప్పుడు ఈ సినిమా హిట్ అయ్యి ఒక రూ. 1,00,00,000 వచ్చినాయనుకో భాను. అప్పుడు నేను దగ్గరకొచ్చి ఏంటి భాను సీన్ అన్నాననుకో. నాకొక సూట్ కేస్ ఇస్తావా? సినిమాకే. సినిమాకి. ఆ! 50% ప్రాఫిట్ నాకిచ్చేసేయి. 50% మళ్ళీ నేను నీకు ప్రాఫిట్ ఇచ్చేస్తా. అది ప్రొడ్యూసర్స్‌ది కదా మేడం. డైరెక్టర్‌కి కూడా షేర్ వస్తది గదా! డై డైరెక్టర్ షేర్‌లోకెళ్ళి పైసలు అడుగుతున్నా. చేద్దాం మేడం. ఇట్లా కెమెరా పెట్టి నన్ను దమ్ దమ్ చేయొద్దంటావా? లేదు లేదు మేడం. చేద్దాంలెండి మేడం. పక్కా గదా! అది ఇగో చెప్పేసిండు భాను. సినిమా ఇప్పుడు సక్సెస్ చేయండి ప్లీజ్. సినిమా పోయి థియేటర్‌లో చూడండి. ప్లాట్ మస్తుంటది. అందులో నేను కూడా మస్తు యాక్టింగ్ చేసిన. ఈ ట్రైలర్ చూడండి ఒకసారి కొంచెం ఐడియా వస్తది. స్లోగా ఇలా ఎళ్లి దడ 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 అడ్రినల్ రష్ వచ్చేస్తది లాస్ట్‌కి. ఆ ఎక్సైట్‌మెంట్‌లో మీరు సినిమా హిట్ చేయండి. పైసలొస్తాయి మా భాను నాకు ఒక సూట్ కేస్ ఇస్తా అని మీ ముంగటనే ప్రామిస్ చేసిండు. దీనికన్నా సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను దేవుడా. హ్మ్. సో, వికాస్ గురించి చెప్పు భాను. ఇప్పుడు గాసిప్‌లు చేస్తుంటారు గదా! యాక్టర్స్ గురించి బాగా ఇండస్ట్రీలో. అట్లా వికాస్ గురించి ఏమైనా గాసిప్ విన్నావా? మేడం నాకసలు ఇండస్ట్రీ నుంచి నేను చాలా ఫార్ అవే మేడం. ఏమంటారు నాకు ఈ గాసిప్స్ ఇవన్నీ అసలు నేను పట్టించుకునేది కాదు. పట్టించుకో. పట్టించుకోను అసలు నా దగ్గరికి రావవి. నేను ఇప్పుడు ఏదో మన హిస్టరీ సెర్చ్ ఏది ఉంటదో అదే మనకు చూపిస్తారు. సో, నేను నా దాంట్లో మొత్తం 'మార్టిన్ స్కార్సెస్' ఏం చెప్పాడు, 'సత్యజిత్ రే' గారు ఏం చెప్పారు, 'అనురాగ్ కశ్యప్' గారు ఫిల్మ్ ఎలా తీయమని చెప్పారు, లేకుంటే 'రాజమౌళి' గారు, లేకుంటే 'మిస్కిన్' గారు నైస్. ఇవే ఉంటాయి గానీ, ఇవన్నీ గాసిప్‌లు, గీసిప్‌లు ఏముండవు మేడం. వెరీ నైస్. బట్ యాహ్! ఇంటెలిజెంట్ పీపుల్ గాసిప్ చెయ్యరు. ఎంత పనుంది, నాలెడ్జ్ ఎంతుంది, మన ఇంటెలిజెన్స్ ఎంత ఇంప్రూవ్ అయితుంది, మనం ఎంత ఎవాల్వ్ అయితున్నాం మీదనే ఫోకస్ ఉంటది. అంతే గదా! అంటే నాకుండదు మేడం. ఇంటెలిజెంట్ కాదు. నాకు తెలీదు. నువ్వు ఇంటెలిజెంటే భాను. అందుకే నీతోని కూర్చొని ముచ్చట పెట్టిన. నా ఇంటెలిజెన్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయితదని. ఎందుకంటే సైలెన్స్ ఉన్నోళ్ళ దగ్గర ఎక్కువ విషయం ఉంటది. అదైతే క్లియర్. నేను గూడా సైలెంట్ మనిషినే. కానీ ఇంకా సినిమాలలో స్క్రీన్ మీద కనిపించాలి కాబట్టి ఎక్స్‌ట్రోవర్ట్ ఉంటేనే మాట్లాడితేనే గదా! వస్తదని జెప్పి నేను ఎక్కువ మాట్లాడుతుంటా. నాకు నార్మల్‌గా అయితే సెట్‌లో సైలెంట్‌గానే ఉండే గదా! ఆ! చాలా సైలెంట్ ఉండేనా? అంటే నా దగ్గర సైలెంట్‌గా ఉన్నారు మేడం. అందరి దగ్గర సైలెంట్‌గానే ఉండే. ఎవ్వరు మాట్లాడలేదు నాతోని. నన్ను ఎవరు దేకలేదు బేసిక్‌గా నేను చాలా ఫీల్ అయినాను. సజీవన్న ఉన్నారు కదా మేడం. సజీవన్ ఒక్కడే మాట్లాడిండు. అంటే సంతోష్ ఇట్లా లైట్‌గా ఏదో హాయ్, హలో గంతే. మిగతా వాళ్ళైతే ఎవ్వరు హే! నాకేం సంబంధం లేదు. తిండి కావాలా? ఓకే తీసుకో ఇంకెళ్ళిపో అన్నట్టే అంటే మా టీమ్‌కైతే అంతా కొత్త కదా మేడం ఇవన్నీ. సో, మేము ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఎలా ఆ ఇంటరాక్షన్‌ని యాక్టర్స్ ఎలా తీసుకుంటారో తెలీదు కదా! మొహమాటం. మొహమాటం. సో క్యూట్ అబ్బాయి మొహమాట పడితే బావుంటది. భాను ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి భాను? నేను 2 స్క్రీన్ ప్లేస్ రాసాను మేడం. హ్మ్. అది చేయాలని ఉన్నాను మేడం. నెక్స్ట్ స్క్రీన్ ప్లేస్ ఏ జానరాలో అనుకుంటున్నావు? ఒకటి ఒకటొచ్చేసి చాలా డార్క్ థ్రిల్లర్ మేడం. అది నేను నా థర్డ్ ఫిల్మ్‌గా చేయాలని ఉన్నాను. మళ్ళా ఇది గూడా డార్కే. ఆ! ఇది చాలా డార్క్ మేడం. హ్మ్. కానీ ఏంటంటే ఆ స్టోరీ చెప్పాలని నాలో అర్జీ ఉంది. సో, దానికి ఏమంటారు ఖచ్చితంగా అది నేను చెప్తాను. కాంట్రోవర్సీస్ అవన్నీ పక్కన పెట్టేసి మనం సెన్సిబుల్‌గా ఒక కథని ఎంత హానెస్ట్‌గా చెప్పే కొద్దీ మనం భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి, సో, ఆ స్టోరీ నేను చేయాలనుకుంటున్నా. తర్వాత ఇంకోటి గ్యాంగ్‌స్టర్ లవ్ డ్రామా ఒకటుంది మేడం. నెక్స్ట్ లవ్ స్టోరీ గ్యాంగ్‌స్టర్ లవ్ డ్రామా. గ్యాంగ్‌స్టర్ లవ్ డ్రామా. ఓహ్! డామ్! కొత్తగుంది. అది నెక్స్ట్ చేద్దాం అనుకున్నాం. గ్యాంగ్‌స్టర్ లవ్ డ్రామా అంటే గ్యాంగ్‌లో లవ్ జరుగుతదా? కాదు మేడం. ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్ మధ్యలో లవ్ స్టోరీయా? ప్లాట్ కథ చెప్పకూడదండి. నెక్స్ట్ కథ కూడా చెప్పకూడదు కదా మేడం. సో, ఇలాంటి ఇట్స్ ఎ జానరా. బట్ కానీ కొత్త క్వెషన్స్ ఇట్స్ లవ్ స్టోరీ బిట్వీన్ 2 పీపుల్ మేడం. లవ్ స్టోరీ అంటే 2 పీపుల్ మధ్యలో ఉండదు. గ్యాంగ్‌స్టర్ లవ్ స్టోరీ అంటే ఏదో
లేడీ డాన్ వర్సెస్ జెంట్ డాన్ లాగా ఉంది. అట్లేం లేదు మేడం. లైక్ ఎలా చెప్పాలంటే ఇంక సింగిల్ లైన్‌లో చెప్పాలంటే ఆహ్, 2 ఎక్స్‌ట్రీమిస్ట్ మధ్య జరిగే లవ్ మేడం. వావ్! ఇట్స్ స్టోరీ అబౌట్ లవ్ బిట్వీన్ 2 ఎక్స్‌ట్రీమిస్ట్. నైస్. ఏమైతది? టాక్సిక్ అటాచ్‌మెంట్ అయితది. బూడిద బూడిద రాసుకొని బొగ్గయిపోతది. చూద్దాం. ఇద్దరు ఎక్స్‌ట్రీమ్స్ మధ్యలో బొగ్గే అయితదని నాకనిపిస్తది. ఆల్రెడీ ఒక బొగ్గే నా లైఫ్‌లో. అలాగే ఎక్స్‌ట్రీమ్ అనుకోని జంప్ చేశా రిలేషన్‌షిప్‌లోకి. జంప్ చేయగానే అట్లా ఎవ్రీ టైమ్ వి వర్ టుగెదర్ ఫైర్ వచ్చేది. వావ్! అవర్ రిలేషన్‌షిప్ ఈస్ సో ఫెంటాస్టిక్ అండ్ వైబ్రెంట్ అనుకున్నా గాని కాల్చేసింది. కాల్చేసి బూడిదై థెరపీకెళ్ళడం స్టార్ట్ చేశా. చూద్దాం నువ్వెలా స్క్రీన్ ప్లే తీసుకెళ్తావో. చిన్నప్పటి నుంచి నీకసలు సినిమా తీయాలి అనే పాయింట్ అంటే, ఓకే. నేను సినిమా తీయాలి, ఒక కథ చెప్పాలి అనే థాట్ ఎప్పుడొచ్చింది? ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? అది ఎవరితో ఫస్ట్ డిస్కస్ చేసావు? ఎందుకు? ఏమిటి? ఎలా? అంటే ఏం లేదు మేడం. మా ఊర్లో కొంచెం సినిమా సెలబ్రేషన్ ఎక్కువ. హ్మ్. అందరం సినిమాకి పోయి అంటే చాలా ఊర్లో జరుగుతది. మా ఊర్లో గాని యాజ్ యూజువల్‌గా అలా ఉండే. సినిమా సెలబ్రేషన్ అంటే నాకు ఎక్కువ ఏలూరు అనే తెలుసు. ఆ! మాకు ఎమ్మిగనూరు తెలుసు మేడం. మేము ఎమ్మిగనూరులో ఎక్కువ ఏమంటారు మార్నింగ్ బెనిఫిట్ షోస్‌కెళ్ళడం, అందరం కొట్లాడి టికెట్లు పట్టుకోవడం, నిలబడి సినిమాలు చూసిన రోజులున్నాయి. సీట్లు లేక నిలబడి సినిమాలు చూసిన రోజులున్నాయి. సో, అట్లా సినిమా అంటే ఒక తెలియకుండానే ఇంట్రెస్ట్ ఏమి ఉండేది. ప్యాషన్ అని చెప్పను గానీ, అట్లా ఇంటర్ వరకు ఉండేది మేడం. తెలియకుండానే ఏమంటారు లోపల లోపల ఆహ్, దానిపైన ఒక తెలియని ఇంట్రెస్ట్ ఉండేది మేడం. కానీ బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో ఏమంటారు ఆ ఫ్రెండ్స్ అందరూ జస్ట్ మాట్లాడుతూ బ్యాచ్ అంతా ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దామని అనుకున్నారు. హ్మ్. నేను కూడా ఉన్నాను ఆ పార్ట్‌లో. షార్ట్ ఫిల్మ్ చేద్దామని అనుకుంటే సరే అని చెప్పి నేను అనుకున్న ఒక స్టోరీ చెప్పాను. సర్లే అంత గొప్ప స్టోరీ ఏం కాదు గానీ జస్ట్ సింపుల్ ఒక 5-10 మినిట్స్. అప్పట్లో షార్ట్ ఫిల్మ్ అంటే ఒక క్రేజ్ కదా మేడం. అవును. సో నేను కూడా షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చిన. తెలుసు. సో, షార్ట్ ఫిల్మ్ అంటే ఒక క్రేజ్ కాబట్టి సో, అందరూ కలిసి తీయాలని డిసైడ్ అయ్యి ఇంకా, ఇంకా నేనే స్టోరీ ఇచ్చాను. అంటే అది జస్ట్ రాసి ఇచ్చేసాము. ఇంక సెట్‌కెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్సే యాక్టర్స్. నేను కెమెరా ఎనుకున్నాను మేడం. యాక్చువల్లీ నేను కూడా యాక్ట్ చేశాను ఆ షార్ట్ ఫిల్మ్‌లో. ఓహ్! వావ్! ఆహ్, నేను కెమెరా వెనక ఉంటూ చూసుకుంటూ చేశాను మేడం. నాకు ఆ షార్ట్ ఫిల్మ్‌లో కెమెరా ప్లేస్‌మెంట్స్ కూడా నాకు రావు. తెలీదు కూడా. పోయి నిలబడిన తర్వాత డీఓపీ ఉండి నన్ను అడిగాడు. "ఎక్కడ పెట్టాలి కెమెరా?" అన్నాడు. "ఎక్కడేంట్రా నీ ఇష్టం ఎక్కడైనా పెట్టుకో" అన్నా. నన్ను వాళ్ళు కొడతారు అనుకుంటే వేరేలా చెప్పారు. ఇంకా అటు ఇటు పాపం ఆయనే ప్రదీప్ అని నాకు ఇలా పెడతారని నేర్పించాడు. సో, నేను ఆ షార్ట్ ఫిల్మ్ ఏంటంటే, ఆ షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేసే టైం నాకు అర్థమైంది. ఓహ్! ఇది నేను చేయగల పని. ఇది నా ప్యాషన్. దీన్ని నేను పర్స్యూ చేయాలి. అప్పుడు నేను ఇంకా సినిమాని ఎక్స్‌ప్లోర్ చేయడం మొదలెట్టాను. నైస్. ఇంట్రెస్టింగ్. సో, నీకప్పుడు షార్ట్ ఫిల్మ్‌తోని కాన్ఫిడెన్స్ వచ్చేసిందికి నువ్వు సినిమా తీసేస్తావు. కాన్ఫిడెన్స్ రాలేదు మేడం. తెలుసుకున్నాను నన్ను నేను. హ్మ్. నేను మేబీ ఐయామ్ ఏ సినిమా పర్సన్ అని తెలుసుకున్నా. అంటే అప్పటి వరకు సినిమాలంటే ఊకే ఎళ్తుంటే అందరిలానే సినిమాలు చూస్తుంటి. ప్రతి సినిమా చూడాలనుకుంటుంటి. కానీ సినిమా తీయాలి, సినిమా నేను క్రియేట్ చేయాలి, స్క్రీన్ మీద ఉండాలని నాకు ఆ షార్ట్ ఫిల్మ్ తర్వాత నేను ఫీల్ అయ్యాను. హ్మ్. యాక్చువల్‌గా దోస్తులు కలిసి సపోర్ట్ చేసుకుంటే మ్యాజిక్స్ జేయొచ్చు. రాజమౌళి గారి ఫ్యామిలీని నేను అబ్జర్వ్ చేస్తే దట్ హాస్ బీన్ ఎ బిగ్గెస్ట్ లెసన్ ఫర్ మీ టు లెర్న్. అంటే ఒక కెరియర్‌లో ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ అవ్వాలి. ఒక మంచి కథ చెప్పాలి. అది కూడా అందరితో అప్రిషియేట్ చేసి దానికి ఇంకొక నో, బ్యాడ్ ఇలాంటి ఆన్సర్స్ రాకుండా షార్ట్‌గా సక్సెస్ రావాలి అంటే మన హోల్ ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి. నేను ద వే రాజమౌళి గారి వాళ్ళ వైఫ్ సపోర్ట్ చేయడం గాని, వాళ్ళ సిస్టర్ సపోర్ట్ చేయడం గాని, వాళ్ళ కొడుకులు గాని, వీళ్ళ బాండింగ్ చూస్తే ద వే దే ఆర్ అంటే ఒకరికొకరు సోల్జర్స్ లాగా ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకొని కోఆపరేటింగ్ ఫర్ ద ఫిల్మ్ అని ఎప్పుడైతే ఇట్లా ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయితదో దట్ ఈస్ ద మ్యాజిక్ వాట్ యూ సీ రాజమౌళి సార్స్ మూవీస్ అన్నమాట. సో, అట్లా భాను వాళ్ళని చూసిన తర్వాత నాకు అదే వైబ్ కొట్టింది. నీ బెస్ట్ ఫ్రెండ్స్ నువ్వు సినిమా తీయరా భయ్! మేము కలిసి చేసుకుందాం అని చెప్పి వాళ్ళు పైసలు తేవడం. అసలు ఎలా వచ్చిందంటే రాత్రి ముగ్గురు కూర్చొని తాగి అరే సినిమా చేద్దామని డిసైడ్ అయ్యారా? లేకపోతే మీ ముగ్గురు కలిసి చేద్దామని ఎట్లా డిసైడ్ అయ్యిండ్రు? ఏమంటారు అట్లేం లేదు మేడం. మేము కరోనా టైంలో రోజు డిస్కషన్స్ చేసేవాళ్ళం. ఇంక కాలేజ్ అయిపోయింది, బీటెక్ అయిపోయింది, కెరీర్ డిసైడ్ చేసుకోవాలి. ఆహ్, ఇంకా ఇంట్లో వాళ్ళంతా చెప్తారు సాఫ్ట్‌వేర్ చెయ్యి, అలా జాబ్ చూసుకోని అంతా చెప్తారు.
ఇంకా సరే ఇంకెట్లో చెప్తున్నారు గదా! ఇంకా చేసేదా సినిమా చేద్దామని సినిమా చేసినా మేడం. నైస్. అంతే. అంతే. సో, నాకు తరుణ్‌ని, కార్తీక్‌ని అడగాలనుంది. ఏ ధైర్యంతో పెట్టారు మీరు డబ్బులని? నెక్స్ట్, అడగండి మేడం. నెక్స్ట్ ఎప్పుడన్నా ఎపిసోడ్‌లో అడుగుతా. ఇక్కడే ఉన్నారు. బట్ హ్మ్. ఇది ఓన్లీ నేను భానుతో మాట్లాడదామని డిసైడ్ అయ్యా. తర్వాత సినిమా రిలీజ్ అయినాక కార్తీక్‌తో కూడా మీతో మాట్లాడిపిస్తా. చాలా క్యూట్ ఉంటారబ్బా! వీళ్ళు ఇప్పుడు ఎలా ఉందంటే కార్తీక్ చాలా మంది క్యూట్ ఉంటాడు మేడం. అవును. తరుణ్ కూడా చాలా క్యూట్ ఉంటాడు. పక్కనే ఉన్నాను. అందుకే ఇలా ఇండైరెక్ట్‌గా ఫ్లర్ట్ చేస్తున్నా వాళ్ళతో. లాల్. వాళ్ళకి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట ఇంట్లో. అందరూ పెళ్లి చేసేసుకుంటున్నారు భాను. నాకే అబ్బాయి దొరకట్లేదు. ఈ ఊర్లో నన్ను ఎవరన్నా భరించగలిగే సంబంధం ఏమైనా చూస్తే చూడు గదా! నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది. చేస్తారు. చూసావా? నాకసలు పెళ్లి అయితదంటావా భాను బేసిక్‌గా? ఛాన్స్ ఉందంటావా ఏమన్నా? మీరు మీరు నాకు ఎలా తెలుసు? నిన్నెవరు భరిస్తారు అంట? కాదు. కాదు మేడం. అంటే అనుకుంటే అన్నీ అయితాయి మేడం. అంతే అంటావా? హ్మ్. ధైర్యం సరిపోవట్లేదు నాకు. దేనికి మేడం ధైర్యం? పెళ్లి. పెళ్ళంటే ధైర్యం లేదు. పుస్ అయిపోతా. పెళ్ళంటే అమ్మ బాబోయ్! అని పారిపోతా నేను. నిజంగా నాకు ఈ కాలంలో స్పెసిఫికల్లీ లాస్ట్ 2015 తర్వాత నుంచి ఎవరు పెళ్లి చేసుకుంటున్నారంటే మస్తు ధైర్యం ఉంది ఇలాగ అనిపిస్తది. నాకైతే ఇట్లా గజ 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 వణుకుతది పెళ్ళంటే. అమ్మ బాబోయ్! పెళ్ళంటే అత్తగారు, మామగారు, అత్తగారి ఇల్లు, చుట్టాలు వాళ్ళందరిని సాటిస్ఫై చేయాలి. వాళ్ళందరిని పోషించాలి. మళ్ళీ తర్వాత పిల్లల్ని కనాలి. వాళ్ళ కెరీర్ ఏంటి? ఇవన్నీ చాలా పెద్ద సపోర్ట్ సిస్టమే కావాలి. చాలా కాన్ఫిడెన్స్ కావాలి పెళ్లి చేసుకోవడానికి. ఆర్ మేబీ ఒక్కదాన్ని బ్రతికేసి ఇదంతా కొత్తగా అనిపిస్తుందేమో నాకు తెలీదు గానీ, పెళ్ళంటే మాత్రం మస్తు భయం. చూద్దాం. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్‌లో ఏం జరుగుతుందో చాలా క్లోజ్‌గా స్టాక్ చేస్తా. హ్యాపీగున్నావా? బాధపడుతున్నావా? డివోర్స్ తీసుకుంటావా? అలా కోరుకోవట్లేదు డెలివరీ చేసేయి. ఇంగ నువ్వు క్లాస్‌లో ఫస్ట్ వస్తుండేనా? లాస్ట్ వస్తుండేనా? లేదు. లేదు మేడం. నేను అంటే లాస్ట్ బెంచే. లాస్ట్ బెంచర్. నువ్వు చూస్తే ఫస్ట్ బెంచర్ లాగా ఉన్నావు బాను. ఓకే. అంటే కనిపిస్తాం మేడం అంతే. అల్లరి చేస్తావా బాను నువ్వు? నేను హ్మ్. చేస్తాను. చాలా. చాలా అంటే పర్లేదు. ఇంత. అంటే ఇంతే గదా! కార్తీక్ నిజం చెప్పు కార్తీక్. బాను అసలు అల్లరి చేస్తాడా? అంటే సినిమా అంటే బిఫోర్ అదే మేడం. సినిమా గురించి తెలుసుకోక ముందు వరకు చాలా అల్లరుండే. నీ ఫేవరెట్ హీరో ఎవరు తెలుగులో? అంటే సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో ఎళ్లి కొట్టుకొని మరి టికెట్స్ అని అన్నావు గదా! ఎవరి సినిమాలకు పోతుండే అట్లా? అందరి సినిమాలు పోతుంటే ఫేవరెట్ ఒక హీరో మినిమమ్ ఉంటారు గదా! అప్పట్లోనా మేడం? అంటే లైక్ హ్మ్. ఆ ఏజ్‌లో. ఆ ఏజ్‌లో. నాకు 'నాగార్జున' అంటే చాలా ఇష్టం. అంటే మీరు 'గీతాంజలి' చెప్తే నమ్మవు. మా ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఉన్నప్పుడు బాయ్స్‌వి 2 బ్యాచ్‌లుండేవి. 'చిరంజీవి' ఫ్యాన్స్, 'నాగార్జున' ఫ్యాన్స్. అంటే ఐయామ్ నాట్ అగెయిన్స్ట్ టు ఎనీబడీ. బట్ 'నాగార్జున' మస్తు హ్యాండ్సమ్ అనిపిస్తుండే. ఆయన వాయిస్ ఎంత బావుంది అని ఎంత హ్యాండ్సమ్ ఉన్నాడు ఇట్లా చూస్తుండే నేను. సో, మా కాలేజ్ బాయ్స్‌లో 'నాగార్జున' సినిమా రిలీజ్ అయినా, 'చిరంజీవి' సినిమా రిలీజ్ అయినా 2 బ్యాచెస్ లాగా ఫార్మ్ అయిపోయి నేనైతే లిటరల్‌గా 'నాగార్జున' గారిది 'మన్మధుడు' సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ బాయ్స్ అందరూ నెత్తికి బ్యాండ్‌లు అదేంటి ఎర్ర బ్యాండ్‌లు కట్టేసుకొని, బొట్లు పెట్టేసుకొని ఫుల్ జోష్‌తో నేను కూడా అలాగే కట్టేసుకొని ఎళ్ళా. అంటే గొడవలయ్యేవి. ఈ ఫ్యాన్స్, ఆ ఫ్యాన్స్ అని ఆ ఒక్క గొడవలు నచ్చకపోయేవి గానీ, ఆ వైబ్ ఉంటది గదా! హీరో కోసం అవును. ఇట్లా ఫుల్ లోపల నుంచి ఇట్లా అడ్రినల్ రషెస్ సినిమా రిలీజ్ అప్పుడు అది మస్తు ఎంజాయ్ చేస్తుండే నేను మా కాలేజ్‌లో ఉన్నప్పుడు. ఇట్స్ సో నైస్. సో 'నాగార్జున' ఎందుకిష్టం? నాకు 'గీతాంజలి' మేడం. ఆ సినిమా నుంచి నాకి చాలా అలా కనెక్ట్ అయిపోయాను అంతే. నాకు కూడా 'గీతాంజలి' చాలా చాలా మళ్ళీ చాలా తర్వాత 'శివ', 'అన్నమయ్య' ఇలా 'మన్మధుడు' ఈ ఫిలిమ్స్ అన్నీ బాగా ఇష్టం. నాకు 'నాగార్జున' అంటే సాలిడ్. 'శివ' ఒకటి. హ్మ్. ఫస్ట్ 'గీతాంజలి' ఒకటి. తర్వాత 'సూపర్.' సూపర్ మస్తు ఎంజాయ్ చేసినా నేను. ఆ పాటలు మొత్తం నోటికన్నీ వచ్చినయి. ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? ఎప్పుడు మేడం? ఇప్పుడా? ఎప్పుడైనా అన్నీ కలిపి. ఇప్పుడు ప్రస్తుతం నీ మైండ్‌లో షీ ఈస్ మై ఫేవరెట్ యాక్ట్రెస్ అని. 'సాయి పల్లవి' గారు. ప్లీజ్, ప్లీజ్ నా పేరు చెప్పు. అంటే మే అట్లా కాదు. ఇప్పుడు మిమ్మల్ని మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరన్నా మీరు నా పేరు చెప్పరు కదా మేడం. నేను చెప్తాను. నాకు నిజంగా
నాకు బాధేస్తుంది. నేను వెళ్ళిపోతా నా ఇంటర్వ్యూలో వచ్చేసాను. నేను కాదా? మీరు గూడా మేడం. అంటే జస్ట్ మీరు అలా అడిగేసరికి మొత్తం ఓవరాల్‌గా అడిగేసరికి చెప్పాను. సరే ఓకే. అయితుంటాయి లైఫ్‌లో ఇలా ఆటో పంచులు అయితుంటాయి. క్వెషన్ అడగకుండా ఉండాల్సింది లేదా ఫీల్ అవ్వకుండా ఉండాల్సింది. యాక్టర్ పనులు చేసుకోవచ్చు కదా! యాంకరింగ్ ఎందుకు నాకు? లేదు చాలా క్యాజువల్‌గా చెప్పాను మేడం. ఓకే. దీనికి కాంపెన్సేషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. కానీ నీ ఇష్టం. సరే నేనిప్పుడు హర్ట్ అయినా దీన్ని తర్వాత చూసుకుందాం ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత. సజీవనే చెప్తారు మేడం. ఏం చెప్తారు? మీ పేరు చెప్తారు మేడం. అన్ నేను సజీవితం తీసుకుంటా. నువ్వు చెప్పలేదు అయిపోయింది. అయ్ బాధేస్తుంది. బట్ ఇట్స్ ఓకే. ఇది ఇట్స్ ఓకే గాయత్రి. ఇట్స్ ఓకే. బాను ఫేవరెట్ అని చెప్పకుండా సినిమాలో పెట్టుకున్నాడు గదా! అంటే ఫేవరెటే గదా! పైసలు కూడా ఇచ్చిండు గదా! బాగా ఎలివేట్ జేసిండు గదా! అదొక్క రీజన్ సరిపోతాయి కదా మేడం. అందుకే సాటిస్ఫైడ్. అదే. నన్ను చాలా జాగ్రత్తగా జూసుకొని, ప్రేమగా నాకిష్టమైన ఫుడ్ పెట్టి, నాకు కంఫర్ట్ బెడ్ ఇచ్చి, ఒక మంచి ప్లేస్ ఇచ్చి, నన్ను జూసుకొని, సెట్‌లో గూడా కంఫర్ట్‌తోనిచ్చి, మాత్రం ఇబ్బంది పెట్టకుండా, చాలా ప్రేమగా డీల్ జేసినందుకు దట్ ఈస్ ఇనఫ్ ఫర్ మీ. టు సే దట్ ఐ యామ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్. నువ్వు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎనీవే సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. నువ్వు ఇంకా 100 సినిమాలు తీయాలి. 100 తీయలేం. నీలాంటి 100 మళ్ళీ తీయలేం. పలక్నామా పంచుకే పంచు. అంటే అంటే చెప్తున్నాను మేడం. ఎన్ని సినిమాలు తీద్దామని అనుకుంటున్నావు? ఏమో మేడం. నేనైతే చాలా ఫాస్ట్‌గా వర్క్ చేస్తా మేడం. ఛాన్స్ వచ్చిందంటే చేస్తూనే ఉంటా మేడం వర్క్. మామూలుగా ఇప్పుడు 100 ఏళ్ళు సల్లగా బతుకు అంటారు. కానీ 100 ఏళ్ళు ఎవడు బతుకుతలేరు ఇప్పుడు అట్లనే ఇది గూడా. ఐ విష్ యూ మేక్ మోర్ ఫిల్మ్స్. చాలా సినిమాలు తీయాలి. మంచి కథలు చెప్పాలి. ఇవన్నీ పక్కన పెట్టు నాకు ఇంకొక క్వెషన్ అడుగుతా. ఇప్పుడు నువ్వు లాస్ట్ టైము మన సినిమా గురించి మాట్లాడినప్పుడు రియలిజం, క్యాపిటలిజం, క్యాపిటలిజం, ఇండివిడ్యువలిజం. ఇండివిడ్యువలిజం అని ఏమో మాట్లాడావు గదా! క్యాపిటలిజం గురించి నీ ఒపీనియన్ ఏంటి? నేను చాలా క్యాపిటలిస్ట్ పర్సన్ మేడం. హ్మ్. కానీ ఏమంటారు ఖచ్చితంగా వరల్డ్ అనేది సరిగ్గా నడవాలంటే మనిషి పని చేస్తుండాలి. ఆ పనికి తగ్గట్టుగా ఒక గుర్తింపు లాంటిది ఏదో ఒకటి ఉండాలి మేడం. హ్మ్. సో, అలాంటివి జరగాలంటే క్యాపిటలిస్టిక్ వరల్డ్‌లోనే జరుగుతాయి మేడం. హ్మ్. కానీ నేనేమంటానంటే ఆహ్, ద దాంట్లో పడి హ్యుమానిటీని మర్చిపోకూడదు. సీ అది దానికి దీనికి చిన్న డిఫరెన్స్ ఉంటది మేడం. ఆహ్, అది అది ఎక్కువ బిలీవ్ చేస్తాను నేను. పీపుల్ అంటే నువ్వు ఖచ్చితంగా ఏమంటారు నీకంటూ నువ్వు ఎఫర్ట్స్ పెట్టి ఒక వర్క్ చేయాలి. ఆ వర్క్ తగ్గట్టుగా ఎర్న్ చేయాలి. సొసైటీ ఇలానే రన్ అవుతుంటది. కానీ ఒక ఆర్గనైజేషన్ నిన్నెలా నడుపుతుందో, ఆ ఆర్గనైజేషన్ నడుపుతున్నట్టు నడవకూడదు. హ్మ్. ఆహ్, నీకేమనిపించిందో నువ్వు చేస్తూ ఆ క్యాపిటలిస్టిక్ వాళ్ళని బిల్డ్ చేయాలి మేడం. అంటే ఇక్కడేంటంటే మనం అనుకుంటాం. అంటే ఇక వీడియో గేమ్‌లు ఆడేటప్పుడు జాగ్రత్తగా ఆడాలి అంటావు. అంతే గదా! అంటే అట్లా కాదు మేడం. ఏమైపోయిందంటే ఈ వరల్డంతా ప్రీ డిఫైన్డ్ అయిపోయింది మేడం. మనం అనుకుంటాం మనం చాయిసెస్ తీసుకుంటున్నామని. కానీ ఒక ఒక్ ఏమంటారు ఆల్రెడీ ఒక 10 చాయిసెస్‌లో మనం ఒక చాయిస్‌ని సెలెక్ట్ చూస్ చేసుకోవడం బిట్వీన్ ఒక 4 చాయిస్‌ని సెలెక్ట్ చేసుకోవడం మనం చాయిసెస్ తీసుకుంటాం అనే ఫీలింగ్‌లో మనం ఉన్నాం. ఎగ్జాక్ట్‌లీ. ఆ 11థ్ చాయిస్‌ని క్రియేట్ చేసే ధైర్యం ద చేయాలి. లేదు. అది ఓన్లీ నాకు తెలిసి ఎంపథ్స్ క్రియేట్ చేయగలుగుతారు అది 11థ్ చాయిస్. ఎవరు మేడం? ఎంపథ్స్ అంటే మేడం? నువ్వే. నిజం. ఆహ్, నేను ఎంపథ్‌నే. నువ్వు ఎంపథ్‌నే. అందుకే మనం కలిసి పని చేయగలిగినాం. సో, అలాగా మేడం. సో, నేను ఇట్లా చాలా ఉన్నాయండి. నాకింకా వీటన్నిటి గురించి ఎక్కువ సబ్జెక్ట్ తెలీదు మేడం. నేను బిలీవ్ చేసి నేనెలా వర్క్ చేయాలి? నేనెలా ఉండాలి దీంట్లో? అనే దాని మీద ఉన్నాను. ఇంకా నేను తెలుసుకొని చదవాల్సింది చాలా ఉంది. కానీ ప్లాట్‌కి మాత్రం కొంచెం రీసెర్చ్ చేసి వరల్డ్ ఎలా ఉండాలి? దీంట్లో క్యారెక్టర్స్ దేని గురించి ఆలోచించాలి? అనే దానిపైన నేను డిస్కస్ చేశా మేడం. మరి టేక్‌లంటే నేను చెప్పలేను మేడం. అంటే క్యాపిటలిజం, ఇండివిడ్యువలిజం దానిపైన. ఐ గాట్ యూ. బట్ నాది కంప్లీట్ క్యాపిటలిజం మీద అపోజిట్ ఒపీనియన్. నేను బార్టర్ సిస్టమ్ నమ్ముతా. క్యాపిటలిజం బేసిక్‌గా పైసలనేదే లేకపోతే మనిషి ఇంకొక మనిషితో మాట్లాడుకోడు. సైలెన్స్‌లో ఉంటాడు. పైసలనేవి ఎప్పుడైతే వచ్చినా దిస్ ఈస్ వాట్ ఐ ఫీల్ అంటే
నేను ఇవాళ మార్నింగ్ ఆలోచిస్తుండే డబ్బులు సంపాదించాలనే పరిస్థితే లేకపోతే నా జీవితంలో నేను మనుషులతో మాట్లాడను. నేను ఓన్లీ జంతువులతో ఉంటానన్న ఫీలింగ్ వచ్చింది. దాని గురించి ఆలోచిస్తున్నాను. నిజమే గదా! పైసలు అవసరం కొద్దీ ఫ్యామిలీని పోషించాలనో, లేదా ఇంప్రెస్ చేయాలనో, మేడం. స్టోరీ చెప్పాలనో ఇప్పటికి మనం అనిమల్‌గా బతకాలంటే బతకొచ్చు మేడం. బతుకుతున్నా అహా! కాదనట్లేదు గానీ మీరు బతుకుతున్నారు అనలేదు మేడం నేను. దేర్ ఈస్ ఎ చాయిస్, మనం ఎలా అయినా ఉండొచ్చు. హ్మ్. కానీ ఏమంటారంటే అంటే అలవాటు పడిపోయినాం కదా! ఈ లూప్‌లో ఈ చక్రంలోంచి బయటికి దుంకే ప్రయత్నంలో ఉన్నాను. అది మేడం. ఇట్స్ డిఫికల్ట్. అదే టాస్క్ ఇక్కడ. అదే టాస్క్. అక్కడే కొట్టుకుంటున్నా నేను. ఇప్పుడు నేనున్నాను మేడం. నాకు సినిమా అంటే ప్యాషన్, పిచ్చి. నేను సినిమా తీయాలి. ఆ సినిమా తీయడానికి ఊకే అలా అయిపోదు. హ్మ్. మనం అనుకున్నట్టు జరిగిపోదు. మళ్ళీ దీనికి కమర్షియల్స్ వస్తాయి. అవును. సో, నా ప్యాషన్ నేను చేసుకోవడం కోసం మళ్ళీ వీటన్నిటిని నేను యాక్సెప్ట్ మళ్ళా చేసి వెళ్ళాలి. పీపుల్ ప్లీజింగ్ లే వచ్చేస్తది. ఎవ్రీథింగ్ వస్తాయి. సో, అదే మనం వీటన్నిటిలో మనం చూసుకోవాలి మేడం. ఆ! ఎంత హానెస్టీగా ఉన్నాం ఏంటి కరెక్ట్. అనే దానిపైన ఉండాలి మేడం. నైస్. ఇంట్రెస్టింగ్. లవ్ గురించి నీ ఒపీనియన్ ఏంది? నాకంత తెలీదు మేడం లవ్ గురించి. లవ్ గురించి తెలియకుండా పెళ్లి చేసుకున్నావు. మరి నీ పెళ్ళాంని ఎట్లా ప్రేమిస్తావు? అంటే, అంటే ఒపీనియన్స్ చెప్పేంత నాకి ఏం లేదు మేడం. జస్ట్ నీ ఎక్స్‌పీరియన్స్ చెప్పు. వాట్ డు యూ ఫీల్ అబౌట్ లవ్? మామూలుగా కేరింగ్ అంతే కదా మేడం. కేరింగ్. నన్నడిగితే అంటే రెస్పాన్సిబిలిటీ అనిపిస్తది నాకు. ఉంటాయి మేడం. అంటే డిఫైన్ చేయమంటే నేను డిఫైన్ చేయలేను గానీ, అంతే మేడం. ఇప్పుడు మాకీ లవ్ అనేది మేము ఒక ఊర్లో పుట్టి పెరిగి, ఒక ఫ్యామిలీలో ఉండి, రావడం వల్ల మాకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కేరింగు, మనం అనుకున్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళకి కావాల్సింది ఇవ్వాలా, ప్రేమించాలా, టైం ఇవ్వాలా. ఇట్లా ఏవేవో ఉంటాయి. అవన్నీ వాళ్ళని చూసి మేము డైరెక్ట్ అడాప్ట్ చేసుకొని ఫాలో అయిపోవడం. ఫాలో అయిపోవడమే తప్ప కూర్చొని డెఫినిషన్ చేయమంటే 0 మార్క్స్ వస్తాయి. నన్నడిగితే నేను ఈ మధ్యనే డెఫినిషన్ బాగా అర్థం చేసుకున్నా లవ్‌ది. లవ్ ఈజ్ ఓన్లీ గివింగ్. హ్మ్. నువ్వు ఒక మనిషిని లవ్ చేస్తున్నావంటే ఆల్ యూ విల్ డూ ఇస్ అంటే వాళ్ళని సంతోషం ఎట్లా పెట్టాలి? వాళ్ళకి ఏం చేస్తే హ్యాపీగొస్తది? వాళ్ళ కంఫర్ట్ ఎట్లుంటది? అంటే మనం పక్కన పెట్టి మనం ఎదురుగుళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ కోసం చేసినప్పుడు అది లవ్ అనిపిస్తది. అదే మన అదృష్టం ఉంటే అట్లనే వస్తది మనకి. అదృష్టం లేకపోతే కొట్టుకుంటుంటాం అలాగా. థెరపీకెళ్ళిన తర్వాత కొంచెం సెన్సెస్ క్లారిటీ వచ్చింది. ఎవరైతే ఇవ్వగలుగుతారో గివర్స్‌ని ఎలా వెతుక్కోవాలి. ఆహ్, అంటే అడిగే వాళ్ళకి ఇవ్వడం రాదు. ఇచ్చే వాళ్ళకి అడగడం రాదు. దిస్ ఈస్ ద ఈక్వేషన్. సో, నేను ప్రతిసారి అడిగే వాళ్ళ దగ్గర ఎళ్తూ ఇస్తూనే ఉన్నాను గానీ, నేను అడగలేకపోతున్నాను. నాకు రావట్లేదు. సో, ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఐ డిజర్వ్ బెటర్. ఐ డిజర్వ్ అంటే నాకు నా ఇష్టం ఉన్నట్టు 100% నాకు బ్రతికే హక్కుంది. కాబట్టి నాకంత ప్రేమ చూపించగలిగే మనిషిని నేను వెతుక్కోవడం ఎలా అనేది ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు అంటే అట్‌లీస్ట్ ఇంకొక 1 ఇయర్ వరకైతే సింగిల్‌గా ఉండి లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. బట్ అట్‌లీస్ట్ నా సెన్సార్స్ అయితే క్లారిటీ ఉంది. ఎవరిని దూరం పెట్టాలి, రెడ్ ఫ్లాగ్స్ ఏంటి, ఎలాంటోళ్ళని ఎంటర్‌టైన్ చేయకూడదు, ఇలాంటిదైతే క్లారిటీ వచ్చింది. చూద్దాం నువ్వు పెళ్ళైన తర్వాత నేను నిన్ను ఎవ్రీ ఇయర్ ఒకసారి "బాను అంతా బానే ఉందా? పెళ్లి బానే ఉందా?" అని అడుగుతాను. అంటే ఊరికే పెళ్లి గురించి, రిలేషన్‌షిప్ గురించి అడుగుతాను. నువ్వు ఫీల్ అవ్వకు. ఎందుకంటే ప్రస్తుతం మొత్తం గ్లోబల్లీ చూసుకుంటే డివోర్స్ రేట్‌లు ఎక్కువున్నాయి. బ్రేకప్స్ ఎక్కువున్నాయి. డిప్రెషన్‌లు ఎక్కువున్నాయి. సర్వైవల్ మోడ్ ఎక్కువైపోయింది. ఇట్లాంటి టైంలో ఫస్ట్ ఎకనామికల్ క్రంచ్ మనకెప్పుడైతే హిట్ అయితదో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది రిలేషన్‌షిప్స్. ఫ్రెండ్‌షిప్స్, రిలేషన్‌షిప్స్ ఇవన్నీ ఫస్ట్ హిట్ అవుతాయి. నీ అవును. ట్రూ ఫ్రెండ్స్ ఎవరో, నీ మాస్క్ పెట్టుకున్న ఫ్రెండ్ ఎవరో ఇట్లిట్లిట్లిట్లికి బయటకొచ్చేస్తున్నాయి అన్నీ. అన్నీ నాకు లాస్ట్ ఈ 2023లో అయితే నేనొక చాలా మందినే దూరం చేసేసుకున్నా. బాధుంది నాకు. వాళ్ళందరూ దూరమైండ్రు. ఒకప్పుడు వి ఆర్ ఆల్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడంతా దూరమైండ్రు అని అనుకున్నా గానీ, ఎండ్ ఆఫ్ ద డే ఎవరి ట్రామా వాళ్ళకుంది. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. తెలియకుండానే ఒకరి మీద ఒకరు రుద్దేసుకుంటున్నాం. సో, ఫస్ట్ నాకేం గావాలి? ఫస్ట్ పాజ్, బ్రేక్ అన్నీ బ్రేక్ చేసి ఫస్ట్ నాకేం గావాలి? నేను ఎలాంటోళ్ళతో జెల్ అవ్వగలుగుతా? నాకు ఏదైతే కంఫర్టబుల్ ఇవన్నీ ఆలోచించుకొని, నువ్వు నాకిలా ఉండు అని నేను చెప్పలేను నా ఫ్రెండ్‌కి. ఆళ్ళిష్టం ఉన్నట్టే ఆళ్ళుంటారు. నేనక్కడ మ్యాచ్ అయితున్నానా లేదా గదే చూసుకోవాలి. మ్యాచ్ అయితలేను నేను దూరం అయిపోతా. మ్యాచ్ అయితున్నానా ఉంటా. అట్లా చూసుకున్నా. సో, ఐయామ్ స్టిల్ లెర్నింగ్. బట్ ఎవాల్వ్డ్ పేరెంట్స్ ఉండి మంచిగా పెంచితే ఇవన్నీ క్లారిటీ ముందే వచ్చేస్తది. పెద్దగయినంక మనం సెల్ఫ్ పేరెంటింగ్ చేసుకొని కష్టాలు పడితే ఇట్లా కొట్టుకుంటుతాం లైఫ్‌లో థెరపీలని. సో, మీరు గూడా మీ పిల్లల్ని జర పట్టించుకోండి. ఎమోషనల్లీ అవైలబుల్ ఉండండి. ప్లాట్‌కి దానికేం సంబంధం లేదు గానీ నేను చెప్పేది నేను చెప్తా. ఉంది మేడం సంబంధం. ప్లాట్‌లో గూడా 2 క్యారెక్టర్స్
ఎమోషనల్ అది లేకపోవడం వల్లే క్యారెక్టర్స్ అవును. ఫ్లాడ్ ఉంది. అవును. దట్స్ ట్రూ. సో, యాహ్! ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. అండ్ ఇదే పనిలో ఎళ్లి సినిమా చూశండి. ప్లాట్ సినిమా మస్తు మజా వస్తది. చాలా డెప్త్‌గా, ఇంటెన్స్‌గా ఒక ఎమోషన్‌ని చెప్పి, ఒక ఎమోషన్‌ని మాట్లాడి అంటే సబ్ కాంటెక్స్ట్‌లో మీకు ఒక మెసేజ్ గూడా మీకు అర్థమైతది. యూ విల్ గో హోమ్ అండ్ థింక్. ఇంటికెళ్ళి కరెక్టే గదా! అవును గదా! ఇట్లున్నానెందుకు? నేనెందుకు ఇలా చేశా? ఓహో! ఎందుకని మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకొని అట్‌లీస్ట్ ఒక నైట్ అంతా మీరు ఆ స్టోరీలో సోక్ అయిపోయేంత కంటెంట్ స్టఫ్ ఉందని మాత్రం నేను చెప్తున్నా. కరెక్టే చెప్పినా బాను? కరెక్టే మేడం. నువ్వు ఫీల్ అయింది నేను ఫీల్ అయ్యాను అంటావా? ఏంటిది? అంటే ఇప్పుడు నేను చెప్పిన మాటలు నువ్వు గూడా ఫీల్ అయినావా? నేనే ఫీల్ అయినా. ఫీల్ అయినా మేడం. సో, అందుకే కదా నువ్వు రాశాను. జెప్పు నేనే ఫీల్ అయినా ఓవర్‌గా అని జస్ట్ లేదు లేదు మేడం. నేను ఇంకా చాలా ఎక్కువ ఫీల్ అయ్యాను మేడం. మీరు కొంచెం తక్కువే మేడం. క్యూట్ బాను. వెరీ క్యూట్. ఇప్పుడు నువ్వు కమిటెడ్ ఉన్నావు. నీకు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది కాబట్టి నీ చెంపలు గిల్లాలనిపించినా నేను గిల్లకుండా సైలెంట్‌గా కూర్చున్నాను. సో, ప్లాట్ చూడండి నవంబర్ 3 రోజు రిలీజ్ థియేటర్స్‌లో. సో, మీ ఇంటి దగ్గరలో ఉన్న థియేటర్స్‌కెళ్ళిపోండి. ఎక్కువ టెన్షన్ ఫీల్ గాకండి. ఒకవేళ థియేటర్‌లో మిస్ అయినా మళ్ళా ఓటీటీలో ఏదో కదా అని లేచే లేదు థియేటర్స్‌లోనే చూడండి. థియేటర్స్‌లోనే చూడండి. మళ్ళా భాను తర్వాత ఎందుకట్లా చెప్పినావు అని తిట్టేటట్టున్నాడు. లేదు లేదు. థియేటర్స్‌లో వాళ్ళకి చూడండి. వాళ్ళకి తెలుసు థియేటర్‌లోనే చూడాలని. అంటే దిస్ ఈస్ ఎ డార్క్ నియో నాయిర్ జాన్రా గదా! కొంచెం మజా వస్తది థియేటర్‌లో సౌండ్ ఎఫెక్ట్స్‌తోని డార్క్‌నెస్‌లో చూడడం గూడా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఇలాంటి సినిమాలు మనం థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎళ్లి చూడండి. నేను కూడా అందులో ఉన్నాను. నేను అందులో హీరోయిన్‌గా చేశాను. నన్ను చేశానా లేదా మీరు రివ్యూలు ఇయ్యండి. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ తెలుసు గదా! GAYATHRA గాయత్రి స్పేస్ GUPTA గుప్తా. గాయత్రి గుప్తాకి డీఎం చేయండి. సినిమా చూసిన తర్వాత మీ మెసేజెస్‌లు నాకు నచ్చితే నేను మీతోని ముచ్చట పెట్టి మిమ్మల్ని కలుస్తా. సో, ప్లాట్ సినిమా చూసి సినిమాలో నా యాక్టింగ్ ఎట్లుందో మీ మాటలలో చెప్పండి. మీ ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ నెగెటివ్ అయినా, పాజిటివ్ అయినా పర్లేదు. బట్ నాకు జెన్యూన్‌గా అనిపియాల. హానెస్ట్ అనిపియాలి. హానెస్ట్ అనిపిస్తే నేను మీకు రిప్లై చేసి నేను మిమ్మల్ని కలుస్తా. ఓకేనా? భాను నీకు ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఉందా? ఉంది మేడం. చెప్పవా? బీబీ తారక్. బి బి తారక్. టీహెచ్ఏనా? టీఏనా? THARAK. BBTHARAK బీబీ తారక్. భానుది ఇన్‌స్టాగ్రామ్ ఐడీ. తనని గూడా ఫాలో కొట్టండి. ప్లాట్ సినిమా కోసమే గాదు. ఈయన ఫిలాసఫీ గూడా నాకు చాలా నచ్చింది లైఫ్‌లో. వెరీ గ్రౌండెడ్ పర్సన్. చాలా హంబుల్ మనిషి. చాలా ఇంటెలిజెన్స్ ఉండి, సైలెన్స్ ఉండే మనుషులను ఎప్పుడు ఫాలో గావాలి మనం. సో, సీ యూ ఇన్ అనదర్ ఎపిసోడ్ విత్ అనదర్ ఫేవరెట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అంటిల్ దెన్ ప్లీజ్ లవ్ మీ బికాజ్ ఐ లవ్ యూ టూ. బై.